తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మంచు వారి గొడవలు. మంచు మనోజ్ని మోహన్ బాబు కొట్టాడు, మోహన్ బాబు భార్యని మంచు మనోజ్ కొట్టాడు అంటూ పోలీస్ స్టేషన్లో, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ తండ్రి మీద తల్లి మీద కంప్లైంట్ ఇవ్వడం, మోహన్ బాబు గారు మనోజ్ మీద కంప్లైంట్ ఇవ్వడం, ఇది బాగా చర్చాంశనీయమైనది. ఇప్పుడు అసలు విషయాలు తెలుసుకుందాం. ఏది ఎంత నిజం? నిజంగానే కొట్టాడా, పోలీస్ కంప్లైంట్ నిజంగా ఇచ్చాడా అన్నది ఈ వీడియో. మోహన్ బాబు గారి ఆస్తులు చాలానే ఉన్నాయి. స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. మరి మంచు విష్ణుని మాత్రమే సీఈఓగా చేశాడు మోహన్ బాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్స్. మంచు మనోజ్కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎందుకు? మంచు మనోజ్ కొంచెం షార్ట్ టెంపర్ గాడు. ఇది చాలామందికి తెలియని విషయం. మనోజ్కి కనుక కోపం వస్తే కొట్టి తిరతాడు. ఇది కూడా చాలామందికి తెలియని విషయం. ఒక సినిమా షూటింగ్లో భాగంగా గండిపేటలో వాళ్ళ స్కూల్లోనే షూటింగ్ జరుగుతుంది. అప్పట్లో తెలంగాణ ఇష్యూ జరిగేది. తెలంగాణ ఇష్యూ జరుగుతున్నప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని ఒక ఎస్ఐ తన కానిస్టేబుల్స్తో ఆ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో షూటింగ్ జరుగుతుంది. మాట వచ్చి మంచు మనోజ్ ఆ సిఐని షర్టు పట్టుకొని కొట్టి, జుట్టు పట్టుకొని టేబుల్ మీద ఒంగోబెట్టి వీప్ మీద మోచెత్తో గుద్దాడు. ఇది నిజం. అప్పట్లో ముసలాయన రోషయ్య గారు ఆంధ్ర తెలంగాణ అప్పుడు సపరేట్ అవ్వలేదు, ఆయనే సీఎంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మోహన్ బాబు. ఇలా జరిగినందుకు అంత షార్ట్ టెంపర్ గాడు. ఎస్ఐ కాదు, కమిషనర్ కూడా కొడతాడు. అంత కోపిష్టి మంచు మనోజ్. ఇది మోహన్ బాబు గారికి చాలా దగ్గరైన ఒక వ్యక్తికి నేను కనుక్కున్న విషయం. అండ్ చాలామంది ఇండస్ట్రీ పర్సన్స్కి కూడా మనోజ్ గురించి తెలుసు. ఇలాంటి కారణాల వల్ల మంచు మనోజ్కి ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో, సునీలు, జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి కొన్ని ఫ్రెండ్షిప్లు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి మిడ్ నైట్ బిర్యానీలు, పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతాడు తప్ప బాధ్యతగా డాడీ ఈ స్కూల్ నేను చూసుకుంటాను అన్నట్టుగా చరిత్ర లేదు వాళ్ళ ఇంట్లో. కానీ మంచు విష్ణుబాబు మాత్రం తనకి చెప్పిన బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తాడు అన్నది మోహన్ బాబు గారి అభిప్రాయం. అది కాక వీటిలో సర్వహక్కులు మంచు విష్ణుకు ఉంటాయేమో అని కూడా నాకు అనిపిస్తుంది పర్సనల్గా. శ్రీ విద్యా నికేతన్, విద్య అంటే విద్యాదేవి, మోహన్ బాబు గారి మొదటి భార్య. మోహన్ బాబు గారి మొదటి భార్యకి పుట్టిన పిల్లలే ఫస్ట్ పుట్టింది లచ్చక్క, తర్వాత పుట్టింది బకాసం పంతులు. అంటే ఇది మా అమ్మదే అన్నది మంచు విష్ణు ఫీలింగ్. మోహన్ బాబు గారి రెండో భార్యకి పుట్టిన అబ్బాయి మంచు మనోజ్. అంటే మంచు మనోజ్కి పెద్దమ్మ పిల్లలే లక్ష్మక్క, విష్ణు అన్న. సో ఇలాంటి కారణాల వల్ల కూడా ఇంట్లో మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు. మోహన్ బాబు గారి డెసిషన్లో ఎలాంటి తప్పు ఉండదు. బాధ్యతగా ఉంటాడు మంచు విష్ణు. ఒక్క రూపాయి కూడా దుబారా ఖర్చు పెట్టడు. సినిమాల విషయంలో కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటే మంచు విష్ణు గారి ఆధీనంలోనే జరగాలి, ఆయన చెప్పిన బడ్జెట్లోనే జరగాలి అనుకోవడం వల్ల కొన్ని సినిమాలు కూడా పోయాయి. అంత పీసినారుగా ఉంటాడనమాట. మోహన్ బాబు గారికి కావాల్సింది కూడా కాలేజీల విషయంలో ఇదే. అందుకే మంచు విష్ణుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంట్లో. దీని కారణంగా ఒక ల్యాండ్ విషయంలో మెల్లిగా తీగ లాగితే డొంక లాగినట్టుగా అన్నీ రాసుకొని పెద్ద ఇష్యూ అయింది. ఇప్పటికీ ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనోజ్ చేసిన ఇంకొన్ని తప్పులేంటో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.